Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. I'm very happy that you all study systematically Srila Prabhupada's books. మీరందరూ కూడా చాలా ఆనందంగా నాకు మీరందరూ శ్రీల ప్రభుపాద పుస్తకాన్ని ఒక క్రమ పద్ధతిగా చదువుతున్నారనేసి. He wrote the books so that his devotees would read them. ఆయన ఎందుకు ప్రభుపాద పుస్తకాలు రాసిందంటే ఆయన భక్తులు వాటిని చదవాలని. And by distributing his books, they are certainly very, very dear to him. మీరు ప్రభుపాద పుస్తకాలు వితరణ చేయడం వల్ల తప్పనిసరిగా ఆయన ఎంతో మీరు చాలా దగ్గర. We heard that there are 33 million people who come to Tirumala and Tirupati as pilgrims every year. 33 మిలియన్ల యాత్రికులు తిరుమలకి ప్రతి సంవత్సరం వచ్చి అక్కడ వస్తున్నారు ఇక్కడికి. That's 3.3 crores. ఇది 3.5 కోటి జనం, 3,50,00,000 మంది వస్తున్నారు. About at the present time, 10 to 20,000 people are go to ISKCON Tirupati అయితే మన ఇస్కాన్ మందిరాలు కూడా 10,000 నుంచి 12,000 మంది దాకా భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు ప్రతిరోజు కూడా. So they get to hear the holy names. వాళ్ళు భగవంతుని యొక్క నామాలు వినాలి. They get to see the deities. వాళ్ళు భగవంతుని విగ్రహం దర్శించుకోవాలి. They get to taste the song. వాళ్ళు ప్రసాదం తీసుకోవాలి. So we hope that we can also give them a message of Krishna consciousness. అదే సమయంలో మనం వాళ్ళకి కృషి చేసినటువంటి ఈ యొక్క దాన్ని కూడా ఇవ్వాలి వాళ్ళకి. And so I'm very grateful that all you are helping one way or another. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా ఏదో రకంగా ఈ యొక్క కృషి చేయడానికి సహాయం చేస్తున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు. This is a place of pilgrimage. ఇది యాత్రా స్థలము, ఇది పుణ్యస్థలము. People come from all over Andhra Pradesh. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం కూడా ఇక్కడికి ప్రజలు వస్తూ ఉంటారు. They come from all over South India. దక్షిణ భారతదేశం మొత్తం నుంచి ఇక్కడికి వస్తారు. All over India. భారతదేశం మొత్తం నుంచి కూడా వస్తారు ఇక్కడికి. And from all over the world. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడికి భక్తులు వస్తారు. So it's a very strategic place to be sitting. కాబట్టి ఇది ఎంతో మనకు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి చాలా బాగా అనువైనటువంటి ప్రదేశము మనకి ఇక్కడ ఈ ప్రదేశం. And it's important that you know what's inside Prabhupada's books. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమంటే ప్రభుపాద పుస్తకాల లోపల ఏముందని తెలుసుకోవడం మనకు చాలా చాలా ముఖ్యం. So we're very grateful. Also, I will thank you for helping with my therapy.
చెప్తున్నారు మీకందరూ కూడా కృతజ్ఞతలు. అదే సమయంలో మీరు వచ్చి ఆయన తరపుకి ఇక్కడ సహాయం చేసిందని కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. మనందరం భగవంతుని యొక్క నామాలు జపించాలి. So, down the road is a beauty of Balaji, ఇక్కడ బాలాజీ విగ్రహం ఇక్కడ ఉంది. dressed as a lady soothsayer. ఇక్కడ ఇప్పుడైనటువంటి విగ్రహం ఏంటంటే స్త్రీ రూపంలో ఉంది. ఈ యొక్క జాతకాలు చెప్పే స్త్రీ రూపంలో ఉంది అన్నమాట. ఇక్కడ బాలాజీ ఉన్నారు. ఇక్కడ This material world is a place for the Lord to realize His pastime. ఇక్కడ ఈ ప్రదేశము భగవంతుని యొక్క లీలలకు అర్థం చేసుకునే అనువైన ప్రదేశము. And it's a wonderful thing that the Lord has so many nice pastimes. మనకి ఎంతో అద్భుతమైన విషయం ఏమంటే భగవంతుడు ఎన్నో అద్భుతమైన లీలలు చేశాడు. Krishna, he comes once in the day of Brahma. కృష్ణుడు బ్రహ్మ యొక్క దిన కాలంలో ఒకసారి మాత్రమే వస్తాడు. But every year there's some other avatars that are coming. అయితే వేరే వేరే యుగాల్లో వేరే వేరే అవతారాలు వస్తుంటాయి. They are extensions of Lord Krishna. కృష్ణుని యొక్క విభజనలు వస్తుంటారు అన్నమాట. But Krishna himself comes on the 28th Garbha of every day of Brahma. ఇక బ్రహ్మ యొక్క రోజు కాలంలో 28వ ద్వాపర యుగంలో మాత్రమే కృష్ణుడు అవతరిస్తాడు. And in the Bhagavatam, in the Krishna book, you can hear about Lord Krishna's pastimes. భాగవతంలో కృష్ణ పుస్తకంలో మనం కృష్ణ యొక్క లీలలు మనం వినొచ్చు. His childhood pastimes in Vrindavan. ఇక్కడ బృందావనంలో కృష్ణుడు బాల్య లీలలు మనం వినొచ్చు. His pastimes in Mathura. మొదలలో ఆయన యొక్క లీలలు మనం వినొచ్చు. And his pastimes in Dwarka. ద్వారకలో కూడా భగవంతుని లీలలు మనం వినొచ్చు. So these places are also existing in the spiritual world. ఇదే ప్రదేశాలు ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఉన్నాయి. There's also a part of Krishna Lila called Svetadeva, ఈ కృష్ణలోకంలో ఒక భాగం ఉంది, దాన్ని శ్వేతదీపం చెప్పంటారు. which is Lord Chaitanya. అది అక్కడ చైతన్య మహాప్రభు ఉంటారు. So those who are devotees of Krishna as Chaitanya Mahaprabhu simultaneously are also part of Krishna's pastimes. ఎవరైనా కానీ చైతన్య కృష్ణుడు చైతన్య రూపంలో ఉన్నటువంటి కృష్ణుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళు కృష్ణుని యొక్క ఆ యొక్క లీలలో భాగమే అది. So this is a great opportunity that we have Lord Chaitanya's mercy in this Kali Yuga. ఇది ఎంతో పెద్ద కృప, పెద్ద అవకాశం కూడా చైతన్య మహాప్రభు కృప ఈ కలియుగంలో మనం కలిగి ఉన్నాం. The Kali Yuga is not a nice time. ఈ కలియుగం అనేది అంత శుభప్రదమైన మంచిది కాదు. People are very materialistic. ప్రజలు ఎక్కువగా భౌతికమైన జీవనంలో ఉంటారు. But there's a good quality. దాంట్లో అయితే ఒక మంచి గుణం ఉంది. Is chanting the Hare Krishna mantra. అది హరే కృష్ణ మంత్రాన్ని జపించడం. So Lord Chaitanya, one of his goals was to establish the Yuga Dharma. ఈ చైతన్య మహాప్రభు వచ్చి యువధర్మంగా దీన్ని ప్రారంభించారు. Which is to chant ప్రతి ఒక్కరిని ఈ హరే కృష్ణ మంత్రం జపించేది చేయమన్నారు. Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Krishna Krishna, Hare Hare, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Hare. Hare Hare. So I hope that all of you take the special mercy of Lord Chaitanya and Nityananda.
మీరందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క నిత్యానందుడు యొక్క ప్రత్యేక కృపను పొందాలని కోరుకుంటున్నాను. His mercy is more than you can expect. వాళ్ళు మనం ఎంతైతే కోరుకుంటామో దానికంటే ఎక్కువ వాళ్ళు కృపణిస్తారు చైతన్య మహాప్రభు నిత్యానందుడు. He gave mercy to even the fallen souls. వాళ్ళు ముఖ్యంగా ఎక్కువగా దిగజారిన ఆత్మలకు వాళ్ళు కృపణిస్తూ ఉంటారు. Simple people. వాళ్ళు ఎంతో పాపిష్టి జనాలు కూడా కృపణిస్తారు. Bhakti 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 Chela Hari Rama Uttara. Even the most simple people are also delivered by new holy names. ఎంతో పాపాలు ఎంతో మహాపాపాలు చేసిన వ్యక్తులు కూడా ఈ హంగామం ఏం చేస్తుంది వాళ్ళు వదిలిస్తుంది. God Sakti Jai Manare. The evidence is in the deliverance of Jai and Manare. దీనికి మన సాక్ష్యం చూడాలంటే జగాయి మలాయి మనం చూడొచ్చు సాక్ష్యంగా. They are not followers. వాళ్ళేమి మంచి వ్యక్తులు కాదు. They are nasty people. వాళ్ళు ఎంతో భయంకరమైన వ్యక్తులు. Very simple souls. వాళ్ళు ఎంతో పాపిష్టి ఆత్మలు. But they got the mercy of Lord Nityananda. వాళ్ళు నిత్యానంద ప్రభు యొక్క కృపను పొందారు వాళ్ళు. So this is how great Nitai and Gaurachandra's mercy is. దీన్ని బట్టి మనకు తెలుస్తా ఉంది నిత్యాయ గౌరి కృప ఎంత గొప్పది అని. So we hope that all of you will grab to their lotus feet and not let go. మీరు నేను కోరుకునేది నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా వాళ్ళ యొక్క పాదపద్మాలను నిత్యాయ గౌరి పాదపద్మం గట్టిగా పట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అది Any questions? ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. Raise your hand. ఎవరు ప్రశ్నతో చేయి పెట్టండి. I have a question though. So I can ask, you can translate. Yeah. So in here Tirumala, Ramanacharya and some devotees did not climb the hill. Like Vadiraja, they used the knees to crawl up the hill. In Govardhan, Chaitanya Mahaprabhu did not climb and Rupa Goswami did not climb. But we climb. When is difference? What is the question, Prabhuji? Last part. What is the difference between these two hills? No, there we don't climb, but here we climb. Though some devotees did not climb. You can translate it with the ఇక్కడ రామచంద్రాచార్య వదరాజుల వారు గోపాచార్యులంతా కూడా మోకాలు నడుచుకుంటూ వెళ్ళారు కదా తిరుమలకి. అక్కడ ఆ విధంగా మనం నడవం కదా గోవర్ధన్లో. దానికి వ్యత్యాసం ఏంటి? The question is, Guru Maharaj, the question is, here some devotees like Vadiraj, Ramanacharya, they climb Tirumala hills using their knees. They never touch the Tirumala hill with their feet. They crawled up actually. And similarly in Govardhan, Chaitanya Mahaprabhu told not to climb, but many devotees they never go at all. They never climb the hill. But here we are climbing now. How shall we understand this? With our feet we climb the hill. Okay? You don't climb the hill. You don't touch the hill with our feet. మనము పర్వతాన్ని పాదాలతో తాకడం లేదు. You go in a car. It's only rubber touching, rubber wheel is touching. Okay, you got the answer. You are satisfied? You go back, got the answer. You see, if there was a temple on the top of Govardhan, maybe you would go. ఇక్కడ గోవర్ధన్ మీద మందిరం ఉంటే వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. But since there's no temple, అక్కడ మందిరం లేదు కాబట్టి out of respect, we don't go. మనం మర్యాదగా మనం పోవాలి. But on the Tirumala, the Balaji is there. ఈ
ఎందుకు తిరుమలకి వెళ్తున్నామని నడుచుకుంటూ వెంకటేశ్వర అక్కడ బాలాజీ ఉన్నారు కాబట్టి వెళ్తున్నాం నడుచుకుంటూ అక్కడికి. పాపనాశనం ఉంది అక్కడ, and many other holy places. పవిత్రమైనటువంటి స్థలాలు అక్కడ ఉన్నాయి. Like the Kunda, ఒక ఆ సరస్సు కూడా ఉంది అక్కడ, పుష్కరిణి. and also Guru Brahma there. భూవరాహ స్వామి కూడా అక్కడ ఉన్నాడు. So, to observe those places, మనము ఆ పవిత్రమైనటువంటి స్థలాలను దర్శించేదాని కోసము మనం అక్కడికి వెళ్తాము. even these great acharyas, somehow or other, they also went. ఈ గొప్ప ఆచార్యులు కూడా ఏదో ఒక రకంగా అక్కడికి వెళ్ళి తీర్థాలు దర్శించుకున్నారు. Because the Devi was there. ఎందుకంటే అక్కడ విగ్రహం ఉంది కాబట్టి. So, to serve Krishna, we have to go. కృష్ణుని సేవ చేయడం కోసం పోవాలి అక్కడికి. ఆ విధంగా You don't want to go for any material reason, but just to serve the Lord. మనం ఎటువంటి భౌతికమైనటువంటి విషయం మీద మనం అక్కడికి వెళ్ళడం లేదు, మనం భగవంతుని కృష్ణుని సేవ చేయడం కోసం అక్కడికి వెళ్తున్నాం. So, each holy place has got some special culture to it. ప్రతి ఒక్క పవిత్రమైనటువంటి ధామానికి ఒక సంస్కృతి అనేది ఉంటుంది, ఒక ప్రత్యేక సంస్కృతి ఉంటుంది. So, some of our acharyas, they also climb on their knees. మన ఆచార్యులు కూడా కొంతమంది ఈ మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తారు. That indicates how sacred they consider these hills. ఎందుకు ఆ విధంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారంటే ఈ పర్వతాలు ఎంత పవిత్రమైనవి చూపించడానికి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. But even here, Lord Chaitanya did the same. మనం ఎక్కడ చైతన్య మహాప్రభు ఈ విధంగా చేసింది మనం వినలేదు. And we know that Prabhupada did the same. ప్రభుపాద అదేం చేయలేదు, మోకాళ్ళ మీద నడిచేది. But all we do is while we climb, while we ride, we chant. మనం ఏం చేస్తామంటే ఎక్కడికి పోయినా ఏ పరిస్థితుల్లో కానీ జపిస్తాం, జపం చేస్తాం. We don't have any specific instruction not to climb. ఇక్కడ మనకి ఎక్కడ కానీ సూచన లేదు, ఈ పర్వతాన్ని తిరుమల పర్వతాన్ని నడవకూడదు, నడుచుకొని వెళ్ళకూడదు అని ఎక్కడ కానీ సూచన లేదు. But we can assume that these hills are very holy. మనకి మాత్రం చెప్పొచ్చు దాని గట్టిగా, ఈ పర్వతాలు ఎంత పవిత్రమైన మాత్రం చెప్పచ్చు. So people who are there, they should not do any sinful acts. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి పాప కార్యాలు చేయకుండా ఉంటే చాలు. I saw that about 30 years ago, they were serving onions in the Annadam. గురు మహారాజు 30 సంవత్సరాలకు ముందు ఈ అన్నదానం ఇక్కడ చూశారు, ఎరగడం తెలియదు వేస్తున్నారు అక్కడ. And I told them that you should not serve onions. గురు మహారాజు చెప్పారు, మీరు ఎరగడం తెలియదు అన్నదానాలు వేయకూడదని చెప్పారు. To this day, they don't serve onions. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇంతవరకు ఎరగడం తెలియదు వేయడం లేదు. They say some sannyasi told us. వాళ్ళు చెప్తారు అడిగితే ఒక సన్యాసి వచ్చి చెప్పారని చెప్తారు. But they don't remember who that sannyasi was. ఎవరు ఆ సన్యాసి తెలియదు, గురు మహారాజు చెప్పింది అక్కడ. We don't mind as long as they don't. Actually, they should offer that anna to Krishna, to Balaji. They should offer it so long. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తుంది, ఇక్కడ కూడా అన్నాన్ని ఏదో తయారు చేస్తున్నారు, దాన్ని బాలాజీ కృష్ణుని నివేదన పెట్టి ఇంకా బాగుంటుంది. I heard that someone is thinking that ISKCON should do the Annadam. ఏదో ఇస్కాన్ కూడా అన్నదానం చేయాలని చెప్పి కోరుకుంటారు వాళ్ళు. I don't know how close that is to the decision. అయితే
అది ఎంతవరకు నిర్ణయం తీసుకుంటారని చూడాలి. But I was saying it's an opportunity for us to have the people chant and also to say a little message to each batch. ఇక గురుమార్గం చెప్తున్నారంటే అనంత ప్రధానంగా తినే వాళ్ళకి వాళ్ళ దగ్గర భగవంతుని యొక్క నామాన్ని పవిత్ర నామాన్ని చెప్పించడము, తర్వాత వాళ్ళకి కొద్ది సందేశాన్ని భగవంతుని సందేశం ఇవ్వడము ఒక్కొక్క బ్యాచ్ కి అవసరం ఉంది చెప్తున్నారు. బాలాజీ అది నిశ్చయం తీసుకుంటాయన ఆ విధంగా చేయొచ్చు. All the people, there are many people there that are stealing from the village. చాలా మంది వచ్చే యాత్రికుల దగ్గర నుంచి ధనాన్ని దోచుకుంటూ ఉంటారు. And as a result, we don't like to think what their destination is. మనకేమి వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోవాలని చెప్పేం లేదు. So on the Tirumal, they should avoid doing any sinful acts. ముఖ్యంగా తిరుమల పర్వతాల మీద ఎటువంటి పాపకార్యాలను చేయకూడదు. Because it's not only a sin, but it's offense. అక్కడ చేస్తే పాపమే కాదు అపరాధం కూడా అవుతుంది. It is like say Chinese is a sin. ఎవరైనా బయట ఏదైనా వేరే ప్రదేశంలో కానీ దొంగతనం చేస్తే అది పాపం అవుతుంది. But to cheat a person who's devotee is a pilgrim on the holy place becomes offense. అయితే ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ధామంలో ఒక భక్తుడిని కానీ ఎవరికైనా మోసం చేస్తే అది అపరాధం అవుతుంది. So we hear that message. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరికి చెప్పాలి. Last question. ఇంకేదైనా ప్రశ్న ఉందా? Guru Maharaj, when we chant on the beats, we won't give it to others because we know that karma will exchange. So in the same way, when we give our clicker also, it can exchange the karma. ఇక్కడ ప్రశ్న వచ్చి మనం చేసేటువంటి జపమాల ఇతరులకు ఇచ్చేస్తే కన్నా వాళ్ళ కర్మ మనం తీసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. అదే స్వీకరిస్తే కూడా జరుగుతుందా? I could not hear exactly what she said. Guru Maharaj, when we chant on the beats, we won't give it to others because karma will exchange. So the same way, when we give our clickers, the karma will exchange. You don't give this beat because you want the karma will extend. Exchange. That's not really the reason. We don't give our beads because our beads are our beads. And if we give others, they may commit some offense and that stays on the beads. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన మాలను ఎందుకు ఇవ్వంటే మన జపమాలని మనం ఎవరికైనా ఇచ్చేసినాం అనుకో, వాళ్ళు అపరాధం చేస్తే అది మనకు వస్తుంది. But I did hear we get their karma as such. కర్మ వస్తుందని చెప్పి ఏం లేదు అక్కడ. If we give the beads away free and the people want some normal for a year are responsible. మనం కానీ జపాలు ఇచ్చామనుకో వాళ్ళకి, మనం జపాలు వాళ్ళ నామాపాలన చేస్తే ఆ బాధ్యత మందే ఇక్కడ. Therefore the Guru gives beads to the disciple. అందుకనే గురువు శిష్యుడికి ఈ యొక్క మాలను ఇస్తాడు. But otherwise we should sell these. లేకపోతే జపాలని అమ్మాలి. Some even told ఏదో ఒక రకంగా ₹1 ₹2 1 rupee or
paisa, ఒక పైసా కానీ ఒక రూపాయి కానీ అమ్మేయాలి అంతే మీరు ఇచ్చినప్పుడు కూడా. then it doesn't exchange any karma. అప్పుడు కర్మ అనేది రాదు. If we give our deeds away, those people like they're chanting, they may commit some offense of less dangerous. ఎందుకంటే మనం మన మాలని ముఖ్యంగా మన మాలని మనం జపం చేసి పిచ్చామనుకో వాళ్ళు ఏదైనా అపరాధం చేస్తారేమో అని అందుకని మనం ఆ దేవుడు As far as figure, I don't think there's any shastra on the common. క్లిక్కర్ చూస్తే క్లిక్కర్ గురించి శాస్త్రాల్లో ఏం చెప్పలేదు క్లిక్కర్ గురించి. So, if you have a fruit seed in a common, మనం కానీ ఈ క్లిక్కర్ కానీ తులసి తగిలించుకుంటారు కొంతమంది. then it could be contaminated. అప్పుడు వేరే వాళ్ళకి ఇస్తే కలుషితం అవుతుంది. But it's just a common machine. అది లేకుండా ఏదో లెక్క పెట్టే మిషన్ మొదలుంటే I don't think, I don't know. It's not an area that's covered, but since it's just a machine, అది మిషన్ కాబట్టి అంతే కదా తీవ్రం తీసుకోవచ్చు పర్లేదు. the idea was Lord Chaitanya used to count his japa on the fingers. ముఖ్యంగా ఎందుకంటే చైతన్య మహాప్రభు ఏం చేశారంటే తన వేదతో ఏం చెప్పాలి లెక్క పెట్టుకునేవాడు. And somehow we have to count how many Hare Krishna mantras we chant. ఏదో రకంగా మన హరే కృష్ణ మంత్రాన్ని ఎన్ని జపం చేస్తున్నామని చెప్పి మనం లెక్కించాలి. So now we have a counting machine. కాబట్టి మిషన్తో చేస్తాం అతను. And this helps us to keep track. అప్పుడు ఎన్ని మంత్రాలు చూపిస్తున్నామని చెప్పి మనం దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. But to what extent these counting machines have a spiritual effect other than counting is not clear. కాబట్టి ఆ మిషన్తో మనం చేస్తున్నాం కానీ అవి మనకు ఆధ్యాత్మిక జీవితానికి అభివృద్ధి తోడ్పడుతున్నాయి కాబట్టి వాటిని మనం ఉపయోగిస్తున్నాం. We normally advise that people should use the beads whenever possible. మనం ఏం చెప్తామంటే ప్రతి ఒక్కరు వీలైనంత వరకు జపమాలతోనే జపం చేయాలని చెప్తాం. And some situations it's not possible. కొన్ని సందర్భాల్లో అది అవకాశం లేనప్పుడు Like you write to some Muslim country ముఖ్యంగా ముస్లిం దేశాలకు వెళ్ళినప్పుడు or in their workplace. ఏదైనా మనం ఉద్యోగం చేస్తూ వెళ్తుంటాం అప్పుడు And then the counting machine is the only thing you can use. అప్పుడు ఉద్యోగానికి అక్కడ వెళ్ళినప్పుడు బాధ్యత ఉన్నప్పుడు అప్పుడు ఆ మిషన్ ఉపయోగించవచ్చు కౌంటర్ మిషన్. Onion, garlic, we know it is tamasic. It is not good for spiritual advancement. And I got more explanation on onion and garlic. Hello. తెలుగు ఇక్కడ ఎవరు ప్రశ్న అడిగారు ఎరగడలు జరగలిస్తే తామసిక ఉంది ఆధ్యాత్మిక జీవితానికి అది అంతగా ఉపయోగపడదు అయితే వాటి గురించి కొద్దిగా సమాచారం కావాలి అని చెప్పడుతున్నారు. This is something that would be nice to have some pundits research and get all the scriptures. దీని మీద కొంతమంది పండితులు బాగా పరిశోధన చేసి విషయాన్ని కనుక్కున్నారు. But I heard that onion and garlic came out of the corpse of a dead cow. ఇక్కడ గురువారు విన్నారు దాన్ని ఈ యొక్క ఆవు చనిపోయిన ఆవు నుంచి ఈ యొక్క ఎరగడ తెరగలు ఉత్పత్తి అయినాయి జన్మించినాయి అని చెప్పి. Which was killed by some king in his chariot. ఒక రాజు
దగ్గర ఇది జరిగిందనమాట. So the unknown God is considered to have the sin of killing a cow. ఈ ఎరగడ జరిగడ తీసుకుంటే ఆ గోహత్య చేసి పాపం చేస్తున్నాం. So none of the temples, even to Shiva, to Durga, to any or Vishnu, none of the temples except Anjana God. ఇక్కడ ఏ మందిరాల్లో కూడా విష్ణు మందిరం కానీ శివ మందిరం కానీ దుర్గా మందిరంలో కూడా ఎక్కడ కూడా ఎరగడ జరిగిన వాళ్ళే వాడు. Also, Lord Shiva, Nandi is his monk, is his Vahan, so he respects the cow. ఇక్కడ ఈ శివుని యొక్క వాహనం నంది, ఆ నంది యొక్క చాలా గొప్పది. So, actually, so many Hindus are eating onion garlic that it's a very big negative influence on their spiritual advancement. కాబట్టి చాలా మంది హిందువులు ఈ యొక్క ఎరగడ జరగడం తీసుకోరు, ఆధ్యాత్మిక జీవితానికి అభివృద్ధి కోసం. So it'd be nice to give the actual Shastra on this. దీని మీద శాస్త్రాలు కూడా ఏం చెప్పింది తెలుసుకోవడం చాలా ముఖ్యం. And wrote that amongst the Hindus. కాబట్టి తెలుసుకొని దాన్ని హిందువుల దగ్గరికి ఎక్కువగా ఇది పంపించాలి ఈ యొక్క శాస్త్రజ్ఞానం. Vegetarian but eat onion. Vegetarian but eat onion. వాళ్ళు శాకాహారులుగానే ఉంటారు, ఆయన జరగడం తింటూ ఉంటారు. Sakahari but eat onion. శాకాహారులు జరగడం తింటూ ఉంటారు. Okay? Stop. ప్రశాంత్. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare